ఏలూరులో కల్తీ టీ పొడి స్టార్ట్ అయింది. ఇంకా విజిలెన్స్ అధికారులు షాపుల మీద రైడ్ చేయంగానే మొన్న భీమవరంలో నెయ్యి, కాకినాడలో, రాజమండ్రిలో పాలు, ఇప్పుడు ఏలూరులో సూర్య ఎంటర్ప్రైజెస్ మీద రైడ్ చేస్తే కల్తీ టీ పొడిని పట్టుకున్నారు. అంతేకాకుండా వాళ్ళు బ్రాండెడ్ షాపుకి వేస్తున్నారు కల్తీ టీ పొడులు కూడా. బ్రాండెడ్గా ఉన్న మంచి మంచి వాటికి ఈ టీ పొడి లోపల కల్తీ, పైనేమో వాటి లేబుల్స్ వేసుకుని అమ్ముతున్నారట. ఇవాళ పట్టుకున్నారు. ఏది కొనుక్కోవాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేసినాయి. సాటి మనుషులుగా మనం అందరం కూరగాయలు అయితే ఇంట్లో పండించుకుంటాం, ఫ్రూట్స్ని ఏం చేస్తాం, టీ పొడులు ఎట్లాగా, కాఫీ పొడి ఎలాగా, ఏం తిని బతకాలి? మనం సంపాదించుకునేది మనం ఖర్చు పెట్టుకుని ఆనందంగా తినడానికి, కానీ హాస్పిటల్ పాలయ్యి హాస్పిటల్ బిల్లులు కట్టడానికి కాదు కదా. అందుకే అధికారులందరూ పెద్ద మొత్తంలో వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి ఒక 25 లక్షల రూపాయలు మినిమంగా, ఎప్పటికి ఏ చిన్న లోటు దొరికినా, షాంపూ కల్తీ అయినా సరే, ఏ చిన్న లోటు దొరికినా పెద్ద పెద్ద పెనాల్టీలు వేస్తేనే ప్రజల్లో మార్పులు వస్తాయి. ఆఖరికి కూరలు వాళ్ళ దగ్గర అయినా సరే పెనాల్టీ గట్టిగా ఉండాలి. అమ్మో 25 లక్షలు పెనాల్టీ కట్టుకుని ఉద్యోగ వ్యాపారం మానుకునే బదులు మనం మంచిగా నీతిగా అందిద్దామని చెప్పాలి. అంతేనా? ప్లీజ్ అండి, కల్తీలు చేసే వాళ్ళందరూ ₹1 కావాలంటే తీసుకోండి తప్ప ఇలాంటి పనులు చేయొద్దు. ఓకేనా?